హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెసికా వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ 3-piece సెట్స్ చూపించబోతున్నాను అనమాట. ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి, పార్టీ వేర్కి చాలా బాగుంటాయి. అండర్ బడ్జెట్ చూపించబోతున్నాను. చాలా నచ్చాయి నాకైతే పర్సనల్లీ. అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేసేద్దాం. ఇది ఫస్ట్ సెట్ అనమాట, వైట్ 3-piece సెట్. నేను వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఏ డ్రెస్సెస్ అయినా వేసుకొని ఒక వాష్ అయినాక అవి సింక్ అయిపోతున్నాయి అనమాట. అసలు దేనికి పనికి రాకుండా పోతున్నాయి. యాక్చువల్గా అయితే నా సైజ్ ఎల్, కానీ నేను ఎక్సెల్ తీసుకున్నాను అనమాట. టాప్ మొత్తం ఇలా ప్రింట్ వచ్చింది గోల్డ్తో. అండ్ మొత్తం టాప్ మొత్తం ఇలానే వచ్చిందనమాట. అండ్ లెంత్ కూడా టాప్ బాగా వచ్చింది. నేను హైట్ ఉంటాను అనమాట. సో హైట్ వాళ్ళకి ఏంటంటే నీస్ కిందికి ఉంటే టాప్స్ ఏదైనా బాగుంటాయి, నీస్ పైకి ఉంటే అంత లుక్ రాదనమాట 3-piece సెట్స్ అయితే యాక్చువల్గా. అండ్ దీనికి హ్యాండ్స్ దగ్గర ఇలా గోటా పట్టి వర్క్ వచ్చింది. చాలా బాగుందన్నమాట డీటెయిలింగ్ మాత్రం. అండ్ నెక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. అండ్ నేను మీకు సైడ్ క్లిప్ యాడ్ చేస్తాను. నెక్ కూడా బాగా వచ్చింది. అండ్ చిన్న స్లిట్ లాగా వచ్చింది కింద, చిన్న స్లిట్ లాగా. అండ్ టాప్ మొత్తం మనకి ఇలానే ఉంటుంది అనమాట. చాలా బాగుంది. అయితే నేను వేసుకున్నప్పుడు కూడా మంచి ఎలిగెంట్ లుక్ వచ్చిందనమాట. అండ్ వచ్చేసి మనకి మొత్తం ఎలాస్టిక్కే వచ్చిందనమాట. బెల్ట్ లాగా ఏమీ రాలేదు. అండ్ నార్మల్ ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. అంటే ఫుల్ ప్లాజో కాదనమాట, సెమీ ప్లాజో టైప్ వచ్చింది. అండ్ దీని మీద ఇలా చిన్నగా బుట్టాస్ వచ్చినాయి అనమాట. అండ్ మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో ఇలా వైట్ కలర్ ప్రింట్ కూడా వచ్చింది దీని మీద. నాకు తెలిసి ఈ వాష్ అయ్యాక ఈ ప్రింట్ కూడా పోదు అని అనిపిస్తుంది నాకు. సో ఇదనమాట బాటమ్. సో బాగా వచ్చింది బాటమ్ కూడా. అంటే క్లాత్ కాటన్ టైప్ క్లాత్ అనమాట. సో ఉతుకు పెడితే ఇంకొంచెం బాగా వస్తుంది. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది. మేబీ ఉతుకు పెడితే ఏమైనా కొంచెం థిక్గా అవుతుందేమో చూడాలి. అండ్ దీని చున్నీ నాకు ఆల్మోస్ట్ ఏ డ్రెస్కైనా చున్నీ చాలా బాగుంటే ఆ డ్రెస్ తీసేసుకుంటాను అనమాట. చున్నీ మంచి లెంత్ వచ్చింది. అండ్ కింద మనకి పైన టాప్కి ఏ ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ వచ్చిందనమాట ఇక్కడ. అండ్ మొత్తం ఇలాగా ప్రింట్ వచ్చింది. అండ్ ప్యాంట్కి ఏ ప్రింట్ వచ్చిందో ఇక్కడ అదే ప్రింట్ వచ్చిందనమాట. అండ్ మంచి లెంత్ కూడా వచ్చింది దుపట్టా అయితే. విడ్త్ కానీ లెంత్ కానీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్గా నేను ఏ డ్రెస్ అయినా చున్నీని చూసి తీసుకుంటాను అనమాట. ఎందుకంటే చున్నీ బాగుంటే డ్రెస్ ఆటోమేటిక్గా బాగుంటుంది అన్నట్టు. సో చున్నీ కూడా లెంత్ బాగా వచ్చింది. అండ్ దీని ప్రైస్ నాకు అరౌండ్ 630 ఏమో పడింది. వర్త్, చాలా వర్త్ అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఎల్లో కలర్ అనమాట. ఎల్లో కలరు మంచి పండు ఎల్లో అంటారు కదా, ఆ టైప్ ఎల్లో. చాలా బాగా వచ్చింది ఇది కూడా. అండ్ కమింగ్ టు ది టాప్, ఇలా వర్క్ వచ్చిందనమాట. అటంతా ఇలా మంచి ఎంబ్రాయిడింగ్తో వచ్చిందనమాట. ఇలాంటి టాప్స్ ఏంటంటే లైఫ్ కూడా బాగా వస్తాయి. అంటే ప్రింట్ పోవడం కానీ అలా ఏమి ఉండదన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. యోక్ పార్ట్ మొత్తం ఇలా వచ్చిందనమాట. అండ్ ఇంకా టాప్ మొత్తం ఇలా చిన్న బుట్టాస్ వచ్చాయి, చిన్న బుట్టాస్ వచ్చాయి. అండ్ ఇది క్లాత్ మాత్రం కాటన్లో కొంచెం కాటన్ మిక్స్ అనమాట. పర్లేదు, బాగానే ఉంది. క్లాత్ చూపిస్తాను మీకు క్లోజప్లో నుంచి. ఇలా ఉందన్నమాట క్లాత్ అయితే బాగుంది. అండ్ దీని లెంత్ కూడా బాగా వచ్చింది. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇది వచ్చేసేసి ఇలా వచ్చిందనమాట, లైన్స్గా 3/4 హ్యాండ్స్కి. చాలా బాగుంది టాప్ అయితే, చాలా బాగుంది. అండ్ దీని బాటమ్ వచ్చేసేసి ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇక్కడ బెల్ట్ టైప్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ టైప్ వచ్చింది అనమాట. నేను ఇది కూడా ఎక్సెల్లే తీసుకున్నాను. నేను ఏదైనా నా సైజ్ ఎల్ కాబట్టి ఎక్సెల్ తీసుకుంటాను. కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ దీనికి పాకెట్స్ అయితే రాలేదు.
అండ్ టాప్ మొత్తం ఇలా వచ్చింది. అండ్ సెమీ ప్లాజో, ఇది కూడా ఫుల్ ప్లాజో అయితే కాదు, సెమీ ప్లాజో. ఇప్పుడు అన్నీ ఇలానే వస్తున్నాయి కదా, ట్రెండ్ అయిపోతున్నాయి ఇలాంటివి. అండ్ ఇది కూడా క్లాత్ బాగుందన్నమాట. అండ్ నాకు ఈ డ్రెస్లో నచ్చింది ఏంటంటే చున్నీ అనమాట. కొంచెం లెంత్ తక్కువ వచ్చింది. అండ్ చున్నీ ఇది ఏ క్లాత్ అని చెప్పాలో నాకైతే తెలీదు, కానీ ఫ్యాబ్రిక్ అయితే షైనీగా ఉంది. అండ్ దీని చుట్టూ 4 సైడ్స్ ఇలా గోటాపట్టి వర్క్ వచ్చిందనమాట. గోటాపట్టి వర్క్ అంటే అదే లేస్, ఏమంటారు దీన్ని, సమోసా లేస్ అని అంటున్నారు కదా ఈ మధ్య, సో ఆ టైప్ వచ్చింది. అండ్ నాకు చున్నీ కొంచెం సాటిస్ఫాక్షన్గా లేదు. మిగతా డ్రెస్ మొత్తం చాలా బాగుంది. ఏంటంటే ఇది ఒక షైనీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంది, కానీ డ్రెస్ బాగుంది, చున్నీ ఎలా ఉన్నా పర్లేదు అన్న వాళ్ళకైతే నేను ఇది ప్రిఫర్ చేస్తాను. డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది కూడా బాగా వచ్చిందంటే బాగుంది, కానీ కొంచెం లెంత్ తక్కువ వచ్చింది. అంటే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది అనమాట. నేను కొంచెం అంటే కొంచెం పొడవు ఉంటాను కాబట్టి నాకు ఇది కొంచెం పొట్టే అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. కలర్ ఏంటంటే వైన్ కలర్లో వైట్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది కూడా 3 పీస్ సెట్టే అనమాట. వైన్ కలర్ మీద ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. అండ్ దీని మీద చిన్న చిన్న తణుకులు అంటారు కదా, తణుకులతో వర్క్ వచ్చిందనమాట. అండ్ యోక్ పార్ట్ మొత్తం ఇలా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్కి కూడా యోక్ పార్ట్లో మనకి ఏ డిజైన్ వచ్చిందో అదే వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. అండ్ క్లాత్ వచ్చేసి కొంచెం థిక్ ఫ్యాబ్రిక్, ఇది కూడా కాటన్ మిక్స్, బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా వచ్చింది. అండ్ ఈ హ్యాండ్స్కి ఇలా వచ్చింది. అండ్ ఇంకా టాప్ మొత్తం ప్లెయిన్ అనమాట. ఇలాంటివి వేస్తే చాలా ఎలిగెంట్గా కూడా ఉంటుంది అనమాట. ఇలా వచ్చింది. అండ్ నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. మంచి వైన్ కలరు. అండ్ దీని బాటమ్ వచ్చేసరికి ఇది ప్లాజో. అండ్ దీనికి కూడా 2 సైడ్స్ ఎలాస్టిక్స్ వచ్చాయి అన్నమాట. అండ్ కింద కాలు దగ్గర మాత్రం ఇలా యోక్ పార్ట్లో మనకి ఏ ఎంబ్రాయిడరీ వచ్చిందో అదే వచ్చింది. చాలా బాగుంది బాటమ్ కూడా. అండ్ ఇది ప్లాజో టైప్ అనమాట. అండ్ నేను ఇది కూడా ఎక్సెల్ తీసుకున్నాను. అండ్ దీన్ని చున్నీ చాలా బాగా నచ్చిందనమాట. అండ్ మొత్తం ఇలా గోల్డ్ జరీతో వచ్చింది చున్నీ అయితే. అండ్ కింద ఇలా వచ్చిందనమాట, కుచ్చులు టైప్. అండ్ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది దీనికి. నాకు చున్నీ లెంత్ ఉంటే చాలా బాగుంటుందండి, ఎప్పుడైనా వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. 1 సైడ్ వేసుకోవచ్చు, 2 సైడ్స్ వేసుకోవడానికి కూడా చున్నీ చాలా బాగా అయితే వచ్చింది. అండ్ కింద ఇలా జరీ వర్క్ వచ్చిందనమాట ఫుల్గా. అండ్ చున్నీ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ డ్రెస్సెస్ నచ్చితే కానీ నా డిస్క్రిప్షన్లో కింద లింక్స్ ఇస్తాను, సో దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అమెజాన్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జెసికా వ్లాగ్స్. కీప్ సపోర్టింగ్ జెసికా వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ కామెంట్ కూడా చేయండి, ఏమైనా మీకు తెలిసినవి కొంచెం మిస్టేక్స్ ఉన్నా లేకపోతే మీకు నచ్చిన కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.